years of excellence. Sun International Institute of Tourism and Management. ప్రశ్న పూర్తిగా అనువాదాలు మీరు ముఖ్యంగా రష్యన్ సాహిత్యాన్ని చదివేవాళ్ళు అనువాదాలు చేశారు. లియో టాల్స్టాయ్ చేశాను. కారణం ఏంటంటే చిన్న సింపుల్ విషయం మీరు గ్రహించగలరు. మీరు రచయిత్రి, మంచి రచయిత్రి, గొప్ప రచయిత్రి, ప్రేక్షకులకు తెలియాలి. పాయింట్ ఏంటంటే 14 ఏళ్ల కుర్రాడి జీవితంలో రాయడం అన్నది రుచే, కానీ ఏమి రాయాలన్న అనుభవాలు ఇవి ఎక్కువ లేవు. కనుక ఆ రోజుల్లో రోజుకో కథ రాసేవాడిని. ఇవాళ ఆలోచిస్తే ఆశ్చర్యమును, ఏమిటి రోజుకో కథ ఎలా రాయగలిగాను నేను అనే ఒక ఇది అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే పుంఖానుపుంఖంగా రచనలు రాయాలి. ఎందుకంటే వారపత్రిక అది రేనాడు, దానిలో పబ్లిష్ అవ్వాలి. అందువల్ల ఏం చేస్తాను, సరుకు ఎక్కువ లేదు, రాయాలనే ఉత్సాహం ఎక్కువ ఉంది. అప్పుడు చేయగలిగిన ఒకే ఒక పని ఏంటంటే అనువాదాలు చేయడం. ఎవరు కనిపించారు నాకు? రవీంద్రనాథ్ ఠాగూర్, జూలిస్ వెర్న్ రౌండ్ ది వరల్డ్ ఇన్ 80 days, లియో టాల్స్టాయ్, కాకేసి ప్రెజెంట్ ఇన్ ది కాకేజెస్, ఇవన్నీ ట్రాన్స్లేషన్స్. ఆ విధంగా తమాషా నాకు ఎవరు చెప్పలే. రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు చదివే రుచి ఆ రోజుల్లో మరిగా. నిజంగా రవీంద్రనాథ్ ఠాగూర్ నాకు అర్థం కావడం చాలా సంవత్సరాలు పెట్టిన తర్వాత కానీ అప్పటి నుంచి ద పోస్ట్ మ్యాన్ కానీ, హోమ్ కమింగ్ కానీ, ఇంకోటి కానీ అవన్నీ డిక్షనరీలు కూడా పెట్టి చదివానేమో నాకు తెలీదు. ఒక గొప్ప రచయిత మీద లిప్ ఫ్రాక్ ఒకసారి గంతి, జూలిస్ వెర్న్ 80 days, తర్వాత డేవిడ్ నిమెన్ హీరోగా యాక్ట్ చేసిన గొప్ప హాలీవుడ్ సినిమా, ఎన్ని అనుభవాలు ఇవన్నీ మళ్ళీ నెమరు వేసుకోవడమో లేదా మళ్ళీ పునర్విమర్శ చేసుకోవడమో జరిగింది. కానీ మీ చదువుని బట్టి చూస్తే మీరేమో మ్యాథమెటిక్స్ ఇలాంటి చదువుకి వెళ్ళారు, అంటే సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉన్న అదొక యాక్సిడెంట్. పాయింట్ ఏంటంటే నేను నాటిక రాసి నాటికని బాగుందో లేదో, బాగా రాయాలో లేదో ఆలోచించాలంటే ఏం చేయాలంటే నాటకం వేయాలని ఆలోచించి నా 15వ ఏట నాటిక వేసేవాడిని. నా 15వ ఏట నేను ఒక విశాఖపట్నంలో రాఘవ నాటక కళానికేతన్ ఒక సంస్థ నేనే స్థాపించాను. దానికి నేనే అధ్యక్షుడిని, నేనే సెక్రటరీని. నా మిత్రులందరూ ఉండేవారు, అని నాటకాలు వేస్తారా అంటే నువ్వు చేస్తే మేము వేస్తాం, మాకు అవన్నీ తెలియదు అంటూ ఉండేవారు. నాటిక రాయడం మేమందరం తయారవడం, వేస్తూ ఉండడం. ఆ రోజుల్లో 25 రూపాయలు, 20 రూపాయలు మ్యాక్సిమం, 25 కూడా ఎవరు ఇవ్వలేదు. 20 రూపాయలు ఇస్తే నాటకం వేసేవాళ్ళం. 5 రూపాయలకి టౌన్ హాల్ రెంట్ తీసుకునేవాళ్ళం. గ్రంథి మంగరాజు గారు, ఈ తరం వారికి తెలియదేమో కానీ పూర్ణ థియేటర్స్ ఆ రోజుల్లో, ఆయన తర్వాత పూర్ణ డిస్ట్రిబ్యూటర్స్, వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఇన్ ఫిల్మ్స్. ఆయన మాకు 5-10 రూపాయలు నాకు విరాళం ఇచ్చేవాడు. ఆయన 5 రూపాయలు అంటే ఎంత ఆ రోజుల్లో. 5 రూపాయలకి టౌన్ హాల్ అద్దెకి ఇస్తున్నారంటే ఆ రోజుల్లో ఊహించండి. నేను మాట్లాడేది 70 ఏళ్ళకి ఎంత మాట. సరే, నేనే వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని నేనే ఉపన్యాసం ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత మేకప్ చేసి ఆ రాసిన నాటికి నేనే వేసి, వీలైతే ఇదే వేసేవాడిని. ఇప్పుడు కథ ఏంటంటే ఆ విధంగా కొంచెం వానాకాలం చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గి, చదువు కంటే వీటి మీద ఉత్సాహం పెరిగి, ఇంట్లో మా అమ్మ, ఆ రోజుల్లో వర్నాక్యులర్ జర్నలిజం లేదు. ఆ రోజుల్లో నా చిన్నతనంలో చదువు నాటకాలు వేస్తున్నాడంటే పాడైపోతున్నాడనే అర్థం. ఇవాళైతే నా ఇంటర్వ్యూ మీరు రికార్డ్ చేసి ఇంకేదో కథ రాస్తే కథ రాసి ఇంత డబ్బు వచ్చేది, కానీ ఇవన్నీ ఒక వృత్తి అవుతాయని, వృత్తిపరంగా ప్రాచుర్యమో డబ్బు ఇవ్వగలిగే అవకాశాలు కలుగుతాయని ఆ రోజుల్లో మాకు తెలియదు. కనుక మా ఇంట్లో అందరికీ నేను రచనలు చేస్తున్నానంటే వీడు చెడిపోతున్నాడు, ఇంకెందుకు పనికిరాని వాడు అవుతాడు, పైపు చదువుకోవాలి. మా అమ్మగారికి విపరీతమైన వ్యతిరేకత. ఆవిడ నన్ను తిడుతూ ఉండే, వీడు రచనలు చేసి పాడైపోతున్నాడని. మా చిన్నాన్నగారు నాకు చదువు చెప్పేవాడు. ఆయన మెల్లిగా దొంగతనంగా వచ్చి వెనక నుంచి చూస్తే ఏదో తిక్కుమాల కథ రాస్తూ ఉండేవాడిని. వీడు మళ్ళీ రాస్తున్నాడండి, రాసి చెడిపోతాడు వీడు, పనికిరాడు వీడు అని తిడుతూ ఉండడం. అప్పుడు ఆ రోజుల్లో రోజు ఒక కథ రాస్తే అది వేయాలి కదా, కొందరు వేసేవాడు కాదు. ఆ కథలు పబ్లిష్ అయ్యేవి కాదు. రోజు వస్తాయో లేవో అని ఆ పోస్ట్ మాస్టర్ దగ్గరికి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చోవడం. ఆఖరి మా ఇంట్లో తిడుతూ ఉంటే పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. ఏరా అన్నాడు. ఎవడు నువ్వు అని పేరు చెప్పాను. బాబు, నాకు చిన్న ఉపకారం చేయాలి మీరు. ఏంటండి? నేను కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని పెట్టుకుంటాను ఇక్కడ, నాకు ఊడి ఇవ్వండి, అలా పెట్టుకుంటాను. నీకోసం కాదయా, మూవింగ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అలాంటి వాడు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ కోసం పెట్టాను. కానీ ఏడు పెట్టాను, ఏడిచానో గుర్తులేదు. మొత్తం మీద నాకు ఇలా అవుతుందండి బాబు, కష్టమైందండి.
వాడు ఈ కుర్రాడు కూడా ఓ మూల పడేయండి వీడి ఉత్తరాలు నేను రేనాడు ఆనాటిది 1954లో కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ వచ్చింది, నా ఆత్మకథలు పబ్లిష్ చేశాను. ఐఎమ్ సర్ప్రైజ్డ్. నన్ను మాచారం మెచ్చుకుంటాడు. చల్లపల్లి వెంకటశాస్త్రి అలా మీరన్నీ దాచుకుంటారు. నిజంగా దాచుకుంటామని అందమైన జ్ఞాపకాలు నా ఆత్మకథలో వచ్చింది. ఆ విధంగా రచనలు చేశారు. ఇప్పుడు అసలు కదా మీరు అడిగిన ప్రశ్న కదా, ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడంలో కూడా బొటాబొట్టి మార్కులు వచ్చాయి. కానీ మిసెస్ ఏవిని కథలో జాయిన్ అయిన ఎందుకు జాయిన్ అయిన ఇక్కడ ఎటు కాని పరిస్థితిలోనూ 4 రోజులు చదివా. దివాకర్ రామూర్తి గారు ప్రిన్సిపాల్ అనుకుంటాను, లేదా అప్పటికి అవ్వలేదు. మొత్తం మీద జరిగింది. మా నాన్నగారిని పెస్ట్ చేసేవాడు. మా నాన్నగారికి 30 రూపాయలు జీతం. 30 రూపాయలు అంటే ఆ రోజుల్లో బాగా ఎక్కువ. నేను ఎలాగ ఆయన కన్విన్స్ చేశానో పాపం, నేను ఒక్కడే కొడుకుని అప్పటికి మా తమ్ముడు నాకు 12 ఏళ్ళు తేడా. మొత్తం మీద ఆయన ఒప్పుకున్నారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలని. ఆంధ్ర యూనివర్సిటీలో 2 మహామహులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే నేను వెళ్ళా. ఒక ఆయన మీనాక్షి సుందరం గారు, ఇంకొక ఆయన శ్రీనివాస్ అయ్య గారు, కేఆర్ శ్రీనివాస్ అయ్య గారు, మహానుభావుడు. ఇద్దరు కూర్చున్నారు. ఇంగ్లీష్లో నాకు మంచి మార్కులు వచ్చాయి. వస్తే వాళ్ళిద్దరూ సీట్ ఇస్తా అన్నారు. నేను యూనివర్సిటీలో ఎందుకు చదవాలనుకుంటున్నాను, కేవీ గోపాలస్వామి గారు నాటకరంగం అది ఉంది కనుక ఇక్కడ నాటకాలు వేయచ్చు కనుక, యూనివర్సిటీలో చదువు కనుక, యూనివర్సిటీ చదువులో చిన్న గొప్పతనం ఉంది కనుక విన్నాను. మీనాక్షి గారు ఉద్యోగం ఇస్తాను. నాకు లెక్కల్లో అప్పుడు మంచి మార్కులు వచ్చేవి. నాకు ఎవడు రికమెండ్ చేసేవాడు లేదు, చెప్పేవాడు లేదు, హితవు చెప్పేవాడు లేదు. నేను తెలుగు రచయితను అవ్వాలనుకుంటున్నాను. ఈ ఇంగ్లీషు నాటకాలు చదవడం వల్ల, ఇంగ్లీషు దీనిలో చేర్చుకోవడం వల్ల నా తెలుగు రచయిత యొక్క ఇది ప్రభావం పోతుంది కదా అని కేఆర్ శ్రీనివాస్ అయ్య గారు ఆఫర్ చేసిన ఇంగ్లీష్ ఆనర్స్ నేను చదవలేదమ్మా. నిజంగానే జీవితం అంతా బాధపడుతూ ఉంటాను. కానీ ఇంగ్లీష్ సాహిత్యం అయితే బాగా చదువుకున్నారు కదా. అసలు తర్వాత వినండి, యూనివర్సిటీలో కూర్చుని నేను చదువుకునేది ఇంగ్లీష్ సాహిత్యం. జాన్ గాల్స్ వర్ది కానీ, ప్రీస్ట్లీ కానీ, ఇంకోటి కానీ. ఐ వాజ్ ఏ బ్యాడ్ స్టూడెంట్ అండ్ బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. నేను యూనివర్సిటీకి బెస్ట్ యాక్టర్ కేవీ గోపాలస్వామి శిష్యుడిని. అయితే మీనాక్షి సుందరం గారికి నాటకాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆయన నాటకాలకు ముందు రోజు కూర్చునేవాడు. మళ్ళీ ఏదంతా ఆనర్స్ అయ్యేసరికి మళ్ళీ బొటాబొట్టి మార్కులు, 9 మార్కులు తక్కువ కూడా వచ్చాయి. ఇవి చదువుకొని ఏం చేస్తావా, దేశంలోకి వెళ్ళని నన్ను తిట్టాడు అరగంట సేపు. ఆయన ఎవరు, నాకు డిగ్రీ ఇచ్చే గోపాలస్వామి గారు. ఆయనే సంతకం పెట్టి డిగ్రీ ఇవ్వాలి. నేనేం మాట్లాడలేదు, పోదరా అన్నట్టు పోయాను. ఏదో ఆ మార్కులన్నీ కలిపారు. విఎస్ కృష్ణ గారు ప్రిన్సిపాల్. నాకు చెప్పానుగా బ్యాడ్ డిగ్రీ. దాని నుంచి ఇలా కథ చెప్తుంటే నా ఆత్మకథ అంతా చెప్పాలి మొత్తం మీద. నాటకాల దగ్గరికి వచ్చేస్తాను. అందువల్ల ముమ్మరం నాటకాలు. ఐ వాజ్ ద బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశా. అంతర్ విశ్వవిద్యాలయ నాటక రచనా పోటీల్లో నా అనంతం అనే ఒక యావరేజ్ ప్లే, దానికి నాకు అవార్డు వచ్చింది. అండ్ థ్యాంక్స్ గాడ్, బికాజ్ ఈ దీనివల్ల డిగ్రీ కూడా వచ్చింది. తర్వాత కథ అంతా మీకు తెలుసు. నాటకాల అంటే నటించడం గురించి కాకుండా నాటకాలు రాయడం గురించి. సరే, అనంతంగా వచ్చింది కరెక్టే, కానీ అప్పుడే నాటకాలు రాశానమ్మా. నేను అడగదలుచుకుని, మీ మొట్టమొదటి చాలా పాపులర్ అయ్యి మీకు కూడా చాలా పేరు తెచ్చిన రాగరాగిణికి ముందు చాలా రాశాను నేను. అవును, రాశారు. కానీ మీకు ఎక్కువ పేరు తెచ్చిన సమయం వల్ల అది కూడా ఏంటంటే, అక్కడ నేను విజయనగరం నాటక పోటీలు రాఘవ నాటక స్మారక నాటక కళా పరిషత్తు జరిగితే ఒక నాటిక వేయాలని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో ఒక సీనియర్ రైటర్ ఒక ఆయన ఉండేవాడు, కొండమూర్తి రామచంద్రమూర్తి గారు. తర్వాత మిత్రుడయ్యాడు. ఆయన ఒక హాస్టల్లో ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను ఇలా వేద్దాం అనుకుంటున్నానండి, మీరు ఏదో నాటిక ఇవ్వాలంటే ఆయన ఇచ్చాడు. ఏమిటో ఇప్పుడు సడన్గా నీతో మాట్లాడుతుంటే నాకు అది జ్ఞాపకం రాలేదు, కానీ ఆ నాటికి తీసుకున్నాను. ఇట్ వాజ్ నాట్ ఏ గుడ్ ప్లే. అతని ద్వారంలో అతను ఆ రోజుల్లో రాసిన నాటికి, కానీ బాగానే రాశాడు. ఎందుకురా, ఒక దానిలో నాదేదో మిత్రుడి రోల్ ఉంది. నా 5 రూపాయలు లేడీ ఆర్టిస్ట్కి ఫీజు. 5 రూపాయలు అంటే చాలా ఎక్కువ, నాటికి 5 రూపాయలు. సరే, మొత్తం మీద అమ్మాయిని, సరస్వతి అమ్మాయి పేరు జ్ఞాపకం ఉంది. మేమందరం విజయనగరం నాటక పరిషత్తులో నాటికి వేసాం. నాకు ఏ ప్రైజు రాలేదు, ఎవడు దాని గురించి మాట్లాడలేదు. ఇట్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ షో. ఆ సంవత్సరం తెలుగు నాటక రంగాన్ని, సినీ రంగాన్ని ఏలే మహానుభావులు అందరూ నాటకాలు వేశారు. కె వెంకటేశ్వరరావు గారు ఆకాశరామన్న వేశాడు. జేవి స్వామి గారు, జేవి రమణమూర్తి గారు, నిర్మలమ్మ గారు, రావికొండలరావు గారు, గరిమెళ్ళ రామమూర్తి, వీళ్ళందరూ పంజరం వేశారు.
తర్వాత కొర్రపాటి గంగాధరరావు గారు, కోడూరు అచ్చయ్య చౌదరి గారు, తర్వాత బివి ప్రసాద్, సమత, ఇవన్నీ ఎందుకంటే పుస్తకాలు జ్ఞాపకం లేవు కానీ నాటకాలే జ్ఞాపకం ఉన్నాయి నాకు. మొత్తం మీద వేసాను. ఇట్ వాజ్ ఎ బ్యాడ్ ప్లే. అదిరిపోయే పెర్ఫార్మెన్సు, అదిరిపోయే ప్రదర్శన కె వెంకటేశ్వర. ఆయన బెస్ట్ యాక్టర్ ఆంధ్ర యూనివర్సిటీ. అబ్బా, రాత్రి నేను నిద్రపట్టేది కాదు. ఆ సంవత్సరం రాఘవ స్మారక నాటకోత్సవాల్లో నాటకాలు చూడడం అన్నది ఇట్ హ్యాడ్ ఫోర్టిఫైడ్ మై అర్జ్ టు బిగ్ అసోసియేటెడ్ విత్ థియేటర్. అయిపోతే కొన్ని నెలల తర్వాత ఈ కె వెంకటేశ్వర అనే ఆయన వైజాగ్ తీసుకొచ్చి బాటా మణిగారిని ఉండేవాడు. ఆయన నన్ను పరిచయం చేశాడు, నాకు పరిచయం చేశాడు. అప్పుడు నాకేంటి ఇది 14, ఇంకో 2 ఏళ్ళు కలిపి 16 మహా అయితేను. నేను ఆయనతో మాట అన్నాను, నా చేత నాటకం రాయించండి అని. లైక్ ఏ ఫూల్ అక్కడే ఆయన పెద్ద స్టార్ ఆ రోజుల్లో. థియేటర్లో కె వెంకటేశ్వరరావు స్టార్డమ్, మీరు ఆయన పేరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ అబ్బా మహానుభావుడు. ఆయన పిచ్చిముండా కొడుకు ఇలా అడుగుతున్నాడు ఏంటని అనుకోలే. మీరు పని చేయండి అన్నాడు. ఏంటి చేస్తే చెప్పండి. జూలిస్ వెర్న్ది ఇది యూజినీ అనేది బియాండ్ ది హొరైజన్ చదవండి అన్నాడు. అమ్మో, బియాండ్ ది హొరైజన్ చదవడమా? యూనివర్సిటీ మీద పడిపోయి బియాండ్ ది హొరైజన్, మార్నింగ్ బికమ్ సెలెక్టరా, ఇంకేవో ఇది హేరీ ఏపు, ఇవేవి తీసుకొచ్చి చదివాను. ఆయన మా గురువు గారి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. ఆ పుస్తకం తీసుకొచ్చి బియాండ్ ది హొరైజన్ వర్చువల్గా కంఠస్థం పెట్టేసిన ఆయన అయింది. ఈ బియాండ్ ది హొరైజన్ ఇతనికి ఎలా తెలిసింది అంటే, ఈయన ఏషియన్ థియేటర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు ఢిల్లీ. ఇతను పొట్టి ప్రసాద్. అది ఇంకో కథ, నన్ను కదిపితే మీరు ఇబ్బంది పడిపోతారు, పరిమితం. అప్పుడు ఏంటైంది, అక్కడ వింటర్ ఫెస్టివల్స్లో బియాండ్ ది హొరైజన్ వేసిన నాటకం చూశాడు కె వెంకటేశ్వరరావు. కనుక అంత అలవోకగా నాకు బియాండ్ ది హొరైజన్ చెప్పగలిగాడు. అద్భుతమైన నాటకం. అయితే ఒక ఇన్స్టింక్టో లేదా ఏదో అప్పటికి నాకు 17, 18 ఏళ్ళు, 19 ఏళ్ళు వచ్చింది, వస్తుందో నా వెంట ఉంది. ఆ నాటకం రాశాను అప్పుడు, రాగరాగిణి. ఆ ఆనర్స్ అప్పుడే పూర్తయింది. ఆనర్స్ అయిన తర్వాత రససమాకి విజయవాడ తీసుకెళ్ళాను. విజయవాడ వెళ్ళడమే గొప్ప విషయం. విజయనగరం దాకా నేను వెళ్ళా. కూర్చుని రాగరాగిణికి అప్డేట్ చేశాను. రాగరాగిణి బై ఇన్స్టింక్ట్ ఈజ్ ఎ గ్రేట్ ప్లే. ది గ్రేట్నెస్లో GREATలో GRE దాకా యూజిని ఉంది, 80 నాకు కలిసింది. ఆ పరంధామి పాత్రలు ఇవన్నీ ఆ నాటకీకరణలో తెలుగుదనం నా వంతు. నాకు అదే అర్థమైందేమో కూడా నాకు తెలియదు. మనం అనుకోవడానికి వాడ ఎవరో మంచి జోక్ జ్ఞాపకం వస్తుంది నాకు. నువ్వు నాకు కథ చెప్పావు, మణిరత్నం గారు అన్నాడు,